హలో, హాయ్ ఎవ్రీవన్. ఇది నా సెకండ్ టాపిక్ ఫ్రమ్ పాలిటీ. అండ్ ఈ టాపిక్లో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ద బెస్ట్ ఏంటి అంటే, ఒక్కసారి మీకు దీని ఆన్సర్ ఒక్కదానికి కరెక్ట్ తెలిసిన క్లియర్ షాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ మార్క్స్ వచ్చేస్తాయి. ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2లో మొన్న సేమ్ ఇలానే అడిగారు. ఒక్క 5 ఇచ్చారు ఆప్షన్స్. 5 ఆప్షన్స్లో ఒక్కటి కరెక్ట్గా తెలిసిన సేమ్ ఇప్పుడు ఇది 4 అనుకో, 4 ఉంటుంది. సో డ్యామ్ షూర్ మార్క్స్ వచ్చేస్తాయి. అండ్ ఓకే అన్న, ఇప్పుడు ఏంటి సెకండ్ క్వశ్చన్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. నేను ఈ టాపిక్ గురించి ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో మొత్తం చెప్పేశాను. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఎంతమంది ఉన్నారు, ఎలా ఎలెక్ట్ చేసుకున్నారు. సో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అసెంబుల్ అయ్యారు. ఎందుకు? ఒక కాన్స్టిట్యూంట్ రాద్దాము అని. సరే, ఇప్పుడు మనం కూడా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేద్దాము అని గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆర్గనైజ్ అవుతాం. సో మనం డివైడ్ అవుతాం. ఆ ఫుడ్కి నువ్వు చూసుకో, డెకరేషన్కి నువ్వు చూసుకో, ఎవరైనా ఇన్విటేషన్స్ నేను చూసుకుంటాను అన్నట్టు. సో వీళ్ళు కూడా వన్ గో అందరూ మనం ఏ పాయింట్స్ అంటే ఆ పాయింట్స్ చెప్పేద్దాము అని కాదు. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిఫరెంట్ కమిటీస్ ఫామ్ అయినాయి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీస్ ఉన్నాయండి. ఆ కమిటీస్ ఏంటో మీరు కమెంట్ చేయండి. అండ్ నెంబర్ ఆఫ్ కమిటీస్ ఎన్ని ఉన్నాయి. సో దీంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్స్ కమిటీ. స్టేట్స్లో ఏమన్నా జరుగుతూ ఉంటే చూసుకుందాం. స్టేట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది స్టేట్స్ యూనియన్. మనకిప్పుడు స్టేట్లో ఏమేమి జరుగుతుంది, యూనియన్లో ఏం జరుగుతుంది చూసుకోవడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వీ హ్యావ్ చూస్. స్టేట్స్ అండ్ యూనియన్స్కి జవహర్లాల్ నెహ్రూ, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ ఫండమెంటల్ రైట్స్ is J.B. Kripalini. Sardar Vallabhai Patel. He is called as what? Who is called as Iron Man, Missile Man? What man he is? Sardar Vallabhai Patel. And Sardar Vallabhai Patel మెయిన్గా మనం ఇండియా ఇప్పుడు ఈ పొజిషన్కి ఉండడానికి హీ కాంట్రిబ్యూటెడ్ ఏ లార్జ్. ఏం కాంట్రిబ్యూట్ చేశాడు? బికాజ్ ఆఫ్ హిమ్ నంబర్ ఆఫ్ ప్రావిన్సెస్, ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ గ్రూప్ ఫామ్ అవ్వడానికి కారణం ఈయనే. సో హీఈస్ హెడ్ ఆఫ్ ప్రావిన్షియల్ ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. హీఈస్ ఫస్ట్ కమెంట్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. స్టేట్స్ కమిటీ కేఎం మున్షి ఈజ్ రాంగ్. ఫండమెంటల్ రైట్స్ జేబీ కృపాల్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. యూనియన్ ఆర్ స్టేట్ అది ఎక్కడ కనిపించినా చూస్ జవహర్లాల్ నెహ్రూ. బికాస్ పెద్దవన్నీ ఈయన డీల్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ కాన్స్టిట్యూంట్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. ప్రావిన్షియల్ is Sardar Vallabhai Patel. States Committee, States is Jawaharlal Nehru. I told right, Union and States వచ్చిన Jawaharlal Nehru. Fundamental Rights J.B. Kripalini. Finance and Staff Committee Dr. Rajendra Prasad. బిజినెస్ గురించి చూసుకునేది కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో ఇప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వన్స్ లిజన్. అసలు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎన్ని కమిటీస్ ఉన్నాయి? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో టోటల్ కమిటీస్ ఎన్ని అంటే 22 కమిటీస్. ఈ 22 కమిటీస్లో 8 ఆర్ మేజర్ కమిటీస్ అండ్ రెస్ట్ ఆర్ మైనర్ కమిటీస్. మైనర్ కమిటీస్ ఏంటి అంటే అది కూడా ఇంపార్టెంటే, బట్ మేజర్ కమిటీస్ కింద సబ్స్టాన్షియల్గా ప్రొవైడ్ చేస్తున్న కమిటీస్ లాగా. ఈ 8 మేజర్ కమిటీస్ ఏంటి అంటే, ఫస్ట్ యూనియన్కి సంబంధించినవి 2. యూనియన్ వాట్ ఈస్ దట్? యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ. బోత్కి హెడ్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. దీనికి కూడా హెడ్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. సెకండ్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే ప్రావిన్షియల్ కమిటీకి హెడ్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అండ్ ఇంకో కమిటీ ఏంటి సర్దార్ వల్లభాయ్ డీల్ చేసినది? అడ్వైజరీ కమిటీ.
అడ్వైజరీ ఫర్ వాట్ ఫండమెంటల్ రైట్స్ ఎక్సెట్రా. ఈ కమిటీలో సబ్ వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. బట్ దీనికి హెడ్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అడ్వైజరీ కమిటీస్. అండ్ ఇంకోటి ద మోస్ట్ ఇంపార్టెంట్, యాక్చువల్లీ దీనిలో కంటే ద మోస్ట్ ఇంపార్టెంట్, బట్ క్రొనాలజీలో చెప్తున్నా. ఫస్ట్ యూనియన్, తర్వాత ప్రావిన్స్, తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్ ఎవరు? ఈ బిట్ మాత్రం చెప్పకపోతే యూ షుడ్ రీడ్ పాలిటీ థరోలీ. డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మన కాన్స్టిట్యూషన్ని డిజైన్ చేసినది. అండ్ తర్వాత ఎవరున్నారు? ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, రూల్స్, ఇవన్నిటికీ హెడ్ ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. రూల్స్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో టోటల్ ఈ 8 మేజర్ కమిటీస్ని చూడండి. మైనర్ కమిటీస్ లేటర్ పార్ట్లో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు యూనియన్ జవహర్లాల్ నెహ్రూ, ప్రావిన్షియల్ సర్దార్ వల్లభాయ్ పటేల్, స్టేట్స్ జవహర్లాల్ నెహ్రూ, ఫండమెంటల్ రైట్స్ జేబీ కృపాల్ని. ఇది సబ్ కమిటీ. ఇక్కడ చూడండి ఏంటి ఫండమెంటల్ రైట్స్ మేజర్గా దేని కిందకు వచ్చింది అంటే అడ్వైజరీ. ఈ అడ్వైజరీ కమిటీకి హెడ్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. దీని కింద సబ్ కమిటీ ఫండమెంటల్ రైట్స్. ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిషన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశాను, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏ కమిటీస్కి హెడ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.